వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి 2002 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు ఉన్నారు. ఆయన హెచ్ఎండిఏకి మాజీ కమిషనర్గా చేశారు. నల్గొండ డిస్టిక్ కలెక్టర్గా కూడా పనిచేశారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఫౌండర్ అండ్ చైర్మన్. ఇప్పుడు ఆయనతో మనం అడుగుదాం, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ వల్ల అభివృద్ధి ఏ విధంగా ముందరకెళ్తుంది, తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందా, హైదరాబాద్ ఏ విధంగా గ్రోత్ ఇది గ్రోత్ ఇంజన్గా పనిచేసే అవకాశం ఉందా, దీంతోపాటు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, నక్సలైట్ల నుంచి కూడా ఆయనకి గతంలో ఒక థ్రెట్ ఉన్నాయి, ఆయన మీద పోస్టర్లు కూడా వేసిన పరిస్థితి, నక్సలైట్ల భావజాలం మరో 2 నెలల్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెబుతున్నారు. ఇది ఎంతవరకు దీన్ని తుదముట్టించే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం. నమస్కారం చిరంజీవి. నమస్కారం. చిరంజీవులు గారు, ఇప్పుడు 2002 ఐఏఎస్ బ్యాచ్లో మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు మీ డ్రీమ్ ఏంటి? ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? నేను మొట్టమొదట డిప్యూటీ కలెక్టర్గా వచ్చాను 93లో. ఆ తర్వాత ఐఏఎస్ నాకు కన్ఫర్మ్ 2002లో ఐఏఎస్ ప్రమోట్ కావడం జరిగింది. సో మనం ఐఏఎస్ కానీ లేదా డిప్యూటీ కలెక్టర్గా వచ్చినప్పుడు ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఒక సర్వీస్ చేయాలనేటువంటి ఒక ప్యాషన్తో ఈ ఉద్యోగంలోకి రావడం జరిగింది. సో ఆ ఉద్యోగంలో మనం అనేకమైనటువంటి మన ప్రయాణంలో అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. సో కొంత రివార్డ్స్ కూడా అంటే ఉన్నాయి మనకు. సో ముఖ్యమైనటువంటి డ్రీమ్ ఏంటంటే ఇక్కడ ప్రజాసేవ చేయాలి. సో నేను ఎప్పుడు కూడా ఏంటంటే అధికారాన్ని అదేదో మనము ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచనతో రాలే. ఏ బాధ్యత తీసుకున్నా, ఏ పదవి తీసుకున్నా అదొక బాధ్యతగా తీసుకున్నా. అంతే తప్ప పదవి స్వీకరించడం అంటే ఎంజాయ్మెంట్కు ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఒక సేవ, ఒక డ్రీమ్ కూడా ఉంటుంది కదా మనకు. ఐఏఎస్గా మనం వచ్చాము. నాకు ఐఏఎస్గా నేను వచ్చినప్పుడు ప్రజాసేవ చేయాలి, మన వలన ఎంతో కొంత ప్రజలకు మేలు జరిగేటువంటి స్కీమ్స్ మనం టేకప్ చేయాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. కొన్ని ఇన్నోవేటివ్ స్కీమ్స్ కూడా తీసుకోవడం జరిగింది, కొంత సక్సెస్ కూడా రావడం జరిగింది. సో నా డ్రీమ్ ఏంటంటే ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో మమైకం అయిపోవాలి, మన వలన ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం జరగాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ఓకే, చిరంజీవులు గారు, ఇప్పుడు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చాలా తీసుకొచ్చారు, మీరు ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు మనం అంతా చెప్పుకునే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో. అప్పటికే మీరు ఆరోగ్య రక్ష అనేది మీరు ప్రవేశపెట్టారు. ఆరోగ్య రక్షని తీసుకుని ఆరోగ్యశ్రీగా రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పరిస్థితి, దాని గురించి చెప్పండి. దాని అనుభవం ఏంటి? ఆరోగ్య రక్ష అనేది ఎట్లా మీరు ఇంప్లిమెంట్ చేశారు? మేము అప్పుడు వెలుగు ప్రాజెక్ట్ అనేవాళ్ళం. అవును. ఈ సెర్ ప్రాజెక్టులో మేము పనిచేస్తున్న కాలంలో ఏంటంటే మహిళలు అండ్ ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఎందుకు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారని స్టడీ చేసినప్పుడు ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు అత్యంత ఇంపార్టెంట్ ఖర్చు అనేటువంటి విషయం మనం గమనించడం జరిగింది. అయితే మా సెర్ఫ్ అధినాయకత్వం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అప్పుడు విజయ్ కుమార్ కానీ రాజు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఆలోచించి మనం ఆరోగ్యానికి సంబంధించిన కొంత ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. అదే టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా ఆయన ఈ ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అనేకమైన కమిటీలు ఏర్పాటు చేసినాడు. కానీ ఎట్లా పోవాలనేటటువంటిది వాళ్ళకి ఇంకా గ్రౌండ్లో ఒక ఇనిషియేటివ్ లేదు, వాళ్ళకు ఒక రోల్ మోడల్ లేదు. ఆ టైంలో మా సెర్ఫ్ అధికారులైనటువంటి విజయ్ కుమార్ కానీ రాజు గారు కానీ సో ఈ ఇనిషియేటివ్ను కరీంనగర్లో మనం పైలట్ చేద్దామని చెప్పడం జరిగింది. సో దాంట్లో మేము ఏం చేసినామంటే అక్కడ ఉన్న 2 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతిమ హాస్పిటల్ ఉంది, చల్మెడ హాస్పిటల్. సో ఆ టీచింగ్ హాస్పిటల్స్లో అనుకున్నంత మంది పేషెంట్స్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వేస్ట్గా ఉంది. ఇంకోవైపు ఏమో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి దాన్ని యాక్సెస్ చేద్దామంటే వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు ఫైనాన్షియల్గా. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఒక స్కీమ్ ఆరోగ్య రక్ష అని ఒక స్కీమ్ తీసుకొని అందులో మహిళా సంఘాలకు ఏం చెప్పామంటే మీరు కుటుంబానికి 448 రూపాయలు కట్టండి, మీకు 3 సంవత్సరాల వరకు 60,000 రూపాయలు ఉచిత వైద్యం చేస్తాం, ఇంక్లూడింగ్ ఇన్పేషెంట్. సో మందులకు మేము 50% ఛార్జ్ చేస్తాం. సో అట్లా ఒక ఎంఓయూ చేసుకున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్ ప్రొసీజర్స్ అన్నీ తయారు చేశాం. ఒక 750, 800 వైద్య అంటే రోగాలను తీసుకొని ఏ రోగానికి ఎంత ఛార్జ్ చేయాలి, ఏ మందుకి ఎంత ఛార్జ్ చేయాలి, ఎట్లా ఛార్జ్ చేయాలి అనేది మొత్తం అదంతా తయారు చేసి ఒక ఎంఓయూ చేసుకొని సుమారు 1,00,000 మంది మహిళలను ఇందులో చేర్చడం జరిగింది. సో ఆ స్కీమ్ చాలా పాపులర్ అయింది. ఇంటర్నేషనల్లో కూడా నాకు చాలామంది విజిటర్స్ వచ్చేవాళ్ళు ఆ స్కీమ్ను చూద్దామని. సో అప్పుడు ఆ స్కీము రాజశేఖర రెడ్డి గారి దృష్టికి కూడా పోవడం జరిగింది. అప్పటికే వారు ఈ ఐడియాతో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించడం, అతనికి కూడా ఒక 2 days ఉండి మొత్తం మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ప్రొసీజర్స్ ఏందంతా
స్టడీ చేసి అక్కడికి వెళ్ళేసి రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వడం. ఆయన ఏమన్నారంటే అరే మహిళలు ఎందుకు కట్టాలి, సో మనమే గవర్నమెంట్ కడదాం ఒకటి. రెండోది ఇన్సూరెన్స్ కంపెనీని మనం ఇన్వాల్వ్ చేస్తే సరిపోద్ది. మేమేమో జిల్లా సమాఖ్యను ఇన్వాల్వ్ చేసి మేము అగ్రిమెంట్ చేసుకున్నాం, ట్రైపార్షియేట్ అగ్రిమెంట్. సో ఆ జిల్లా మనం ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి అప్పుడు వారు తీసుకొచ్చేసి 2006లో అనుకుంటాను ఆయన వారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. సో అప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక జీవో ఇచ్చిన దాంట్లో కూడా ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు ఆరోగ్య రక్ష కరీంనగర్లో ఉన్నటువంటి డిసీజెస్ను కూడా ఇందులో తీసుకోండి అని చెప్పేసి. సో మేము ఆ రోజు చేసినటువంటి ఒక చిన్న ఇనిషియేటివ్ అది వాళ్ళ తెలంగాణలోనే కాదు ఇవాళ దేశంలో కూడా మనకు తెలుసు. మోడీ గారు కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ఇక్కడ నుంచే రావడం జరిగింది. సో మరి కొన్ని కోట్ల మంది ప్రజలకు అది బెనిఫిట్ కావడం జరిగింది. అట్లానే మహిళా సంఘాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ఇప్పుడు వడ్లు కొనే కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము స్టార్ట్ చేసిందే కరీంనగర్లో. సో అది ఇవాళ కొన్ని కోట్ల మంది రైతులకు బెనిఫిట్ కావడం జరిగింది. ఇట్లా మనం చెప్తూ పోతుంటే అనేకమైన ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఓకే, మీరు హెచ్ఎండిఏ కమిషనర్గా కూడా చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అంటే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ గురించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రాంతాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ అభివృద్ధి గురించి కనిపిస్తుందా లేకపోతే ఇది పెట్టుబడిదారుల కోసం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్ అనేది ఆల్రెడీ కంజెస్టెడ్ అయిపోయింది, ఓవర్ కంజెస్టెడ్. మనం చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయి ఎట్లాంటిది. సో ఇట్లాంటి సమయంలో ఇంకో కొత్త సిటీకి వెళ్ళడం మంచిదే, మంచి పరిణామమే. ఒక మంచి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉపయోగించుకొని మనం మంచి ప్లానింగ్ చేసుకొని డెవలప్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒకప్పుడు సైబరాబాద్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు 2000లో సైబరాబాద్ ఇక్కడ అవసరమా అనుకున్నారు. బట్ ఇవాళ సైబరాబాద్ ఎంత కంజెస్టెడ్ అయిందో మనందరికీ తెలుసు. సో సిటీ నువ్వు ఎక్స్పాండ్ కావడం మంచిదే, కానీ ఈ ఎక్స్పాన్షన్లో బహుజనుల పాత్ర ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి, పేదవానికి ఏం లబ్ధి జరుగుతుంది. ఇవాళ హైదరాబాద్ మనం నగరాన్ని చూసినట్టయితే హైదరాబాద్ నగరం అంతా కూడా బడాబాబుల చేతిలో కబ్జాలోకి వెళ్ళిపోయినటువంటి విధానం. ఇవాళ సామాన్య మానవుడు ఇక్కడ కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు. సో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా మనం ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించేసి మనం ఇవాళ సామాన్యులకు తీరని అన్యాయం చేస్తున్నాం. సో అందుకే ఇక్కడ హైదరాబాదు రియల్ ఎస్టేట్లు పేదవాళ్ళ భాగస్వామ్యం ఏం లేదు. సో జీవితకాలం కష్టపడితే కూడా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగింది. ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే భూములను యాక్షన్ చేస్తున్నాయి. యాక్షన్ చేసినప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కుమ్ముక్కైపోయి కృత్రిమంగా భూముల రేట్లు పెంచేసి సామాన్య ప్రజలకు భూముల్ని అందుకోలేనటువంటి స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే హైదరాబాదు మనము దాదాపు 2000 వరకు పెద్దగా హైదరాబాద్లో రేట్లు లేవు. 2000 తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్లో కొంత ఐటీ ఇండస్ట్రీ రావడం, అప్పటికే ఉన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా ఇంకా ఎక్స్పాండ్ కావడం, ఇట్లా దీనివల్ల ఏమైందంటే హైదరాబాద్లో కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. జనాలు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సో వాళ్ళకు అకామిడేషన్, కమర్షియల్ యూసేజ్, ఇట్లా ల్యాండ్ పైన ప్రెషర్ పెరిగింది. కానీ ఆ ప్రెషర్ పెరిగిన దాంట్లో కొన్ని వర్గాలే లబ్ధి పొందినాయి. ఇవాళ మనం ఘంటాపథంగా చెప్తాం ఏంటంటే సైబరాబాద్ పెట్టినప్పుడు మీకు ఆమె లండన్ యూనివర్సిటీ ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ బరిబరే పేరేదో ఉంది అమ్మాయి పేరు, నేను నా పుస్తకంలో కూడా రాశాను. అప్పుడు సైబరాబాద్ ఇక్కడ పెట్టినప్పుడు ఒకటే కమ్యూనిటీ, అప్పుడున్న ముఖ్యమంత్రి కమ్యూనిటీ వాళ్ళని 90% ల్యాండ్ కొన్నారని చెప్పేసి ఆమె పిహెచ్డి రీసెర్చ్ సబ్మిట్ చేసి పిహెచ్డి పట్టా పొందింది దానిపైన. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి కమ్యూనిటీ వాళ్ళు బెనిఫిట్ పొందిందని ఉంది. అట్లా ఫ్యూచర్ సిటీలో కూడా మరి అది కొద్ది కాలం అయితే కానీ ఇంకా బయటకు రాదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ కూడా మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా వెళ్తారు, వెళ్ళరని కాదు, కానీ అందులో సామాన్య మానవుడు పోయి కొనుక్కునేటువంటి పరిస్థితి. మీరు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. మీరు సైబరాబాద్ డెవలప్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా డెవలప్ అయ్యారు. పెట్టుబడిదారులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళకి సంబంధించినవి డెవలప్ అయ్యాయి. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా వాళ్ళ సామాజిక వర్గమే డెవలప్ అయింది, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ టైంలో అనేది. అప్పుడు కూడా అప్పట్లో అది కాంట్రవర్సీ కూడా అయింది. ఇప్పుడు కూడా మీకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
ఫ్యూచర్ సిటీ మీద కూడా మీకు అనుమానాలు ఉన్నాయి అదేవిధంగా? సో ఇప్పటి వరకు నా దగ్గర అయితే డాటా లేదు, బట్ ఫ్యూచర్లో వస్తే మనం కామెంట్ చేద్దాం. ఎందుకంటే ఎట్లాగూ రియల్ ఎస్టేట్ ఈ సిటీ వెనుక రియల్ ఎస్టేట్ హస్తాలు ఉంటాయి. అవి ఎవరున్నారు ఏంటి అనేది మనకు కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే మనం దానిపైన కామెంట్ చేస్తే ప్రీమాచ్యూర్ కామెంట్ అవుతుంది. ఓకే. చిరంజీవులు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకొస్తున్న 3 కీలకమైన నిర్ణయాలు. ఒకటి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడాం. రెండోది మూసీ సుందరీకరణ. థర్డ్ పాయింట్ మనకి హైదరాబాదు శివార్లలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్లు కావచ్చు, అవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో అంటే ఇప్పుడు 3 జోన్లుగా తయారు చేశారు, 3 కార్పొరేషన్లుగా తయారు చేశారు. దీనివల్ల ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉందా? ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది 100% చేయాల్సినటువంటి కార్యక్రమం అది. సో అది ఆ కార్యక్రమాన్ని ఎప్పుడూ జరగాల్సింది. మేము కూడా హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. అప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఎందుకో తాత్పర్యం చేసింది, పక్కన పెట్టింది. అప్పుడు మేము ఎస్టిమేట్ చేసింది హార్డ్లీ 16,000 crores, అంతకంటే ఎక్కువ లేదు. సో ఈ రోజు ఉన్న ఎస్టిమేట్స్ ఇంకా ఇప్పటి వరకు వీళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టలేదు ఒకటి. కానీ సుందరీకరణ జరగాల్సిందే. హైదరాబాద్కు వన్నె తెచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే 100% మూసి. సో దాన్ని తక్కువ ఖర్చుతో ఎట్లా మనం చేస్తామనేటువంటి విధానంలో ఎవరైతే ముందుకెళ్తారో అది బాగానే ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వెళ్ళి మీద కొంత రుణం తీసుకున్నామా నిన్న మొన్న పేపర్లో చూడడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి మూసి సుందరీకరణ చేపట్టాల్సిందే. అట్లని చెప్పేసి దాన్ని ప్రాజెక్టు కాస్ట్ను విపరీతంగా మించి ప్రజలపైన దాన్ని రుద్దొద్దు అని చెప్పేసి నేను అంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఉంటుంది. ప్లస్ వీళ్ళ వేరే ప్రాజెక్ట్ వేరు కదా, వీళ్ళ ప్లాన్ వేరు కదా. ఏదేమైనా బేసిక్ ఫీచర్స్ ఉండాల్సిందే. ఆ బేసిక్ ఫీచర్స్ను ఎవరు మనం కాదనలేము. మీరు కొంత మోర్ అట్రాక్టివ్గా టూరిజం ప్రాజెక్ట్స్ మీరు ఎక్కువ చేపట్టవచ్చు, ఇంకా వేరే ఉండొచ్చు. కానీ బట్ బేసిక్ కాస్ట్లో పెద్దగా తేడా రాదు. అంటే అందులో అప్పుడు 16,000 అనుకుంటే ఇప్పుడు ఇంకో 16,000 పెరిగింది అనుకుందాం. కానీ దాన్ని తీసి లక్షల కోట్లకు పెంచడం అనేది కరెక్ట్ కాదు. అది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తే కానీ చెప్పలేము మనం ఒకటి. రెండోది, అప్పుడు మేము ఓన్లీ బాపు ఘాట్ నుంచి ఘట్కేశ్వర్ వరకు మేము తీసుకెళ్ళినాం. సో ఇప్పుడు వీళ్ళు ఇంకా చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తామంటున్నారు, అది చూడాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఈ దేశంలో 2-3 ప్రాజెక్టులు అయినా. ఇప్పుడు సబర్మతి ప్రాజెక్టు వారు మోడీ గారు ఉన్నప్పుడు చేసినారు, జైపూర్లో కూడా ఒక ప్రాజెక్ట్ చేసినారు. సో కాబట్టి మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ చేయడం కరెక్ట్ ఒకటి. ఇక రెండోది మీరు అన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం, తర్వాత కొత్త కమిషనర్ ఇప్పుడు హైదరాబాద్ కమిషన్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషన్ కావచ్చు, మూడోది మల్కాజ్గిరి, కొత్త 3 కార్పొరేషన్లు వస్తున్నాయి కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు విస్తరించడం ఎందుకు, మళ్ళీ దాన్ని 3 ముక్కలుగా విడదీయడం ఎందుకు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. మీరు ఇప్పుడు హైదరాబాద్ను విస్తరిస్తున్నారు. విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్లో దాదాపు మనకు 1284 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. సో అవి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అంతా కూడా జిహెచ్ఎంసీ కవరేజ్లో తీసుకొచ్చినారు. ఓకే, జిహెచ్ఎంసీ కవరేజ్లో తీసుకొచ్చినప్పుడు అంత పెద్ద ఏరియాను ఒక సెంట్రల్గా ఉండే ఒక కమిషనర్ పాలించడం అనేది కష్టమవుతుంది. మరి అంత ఈజీగా టాస్క్ కాదు. ఇవాళ బాంబే ఎంత ఉంది, 460 స్క్వేర్ కిలోమీటర్. మరి ఇది 1282 స్క్వేర్ కిలోమీటర్. దేశంలో అతిపెద్ద ఉంది. మళ్ళీ 3 ముక్కలుగా విభజించినప్పుడు సో అడ్మినిస్ట్రేటివ్గా ఇబ్బందులు వస్తాయి, రావనేం లేదు. ఎట్లాంటి సమస్యలు వస్తాయంటే ఇప్పుడు ఏరియా ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. సో తర్వాత కమిషనరేట్స్ ఓవర్ ల్యాపింగ్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా కొంతకాలం వరకు కానీ సెట్ కాదు. సో సెట్ కావడానికి టైం పడుతుంది ఒకటి. రెండోది, మరి ఇప్పుడు ఎన్నికలు జరిపితే మీరు 3 కార్పొరేషన్లకు సెపరేట్ జరుపుతారా, మొత్తం కలిపి ఒకటి జరుపుతారా అనేది కూడా ఇంకా తేలాలి. విడిగాని జీవోలు ఇచ్చినారు, బట్ ఇంకా పాలనలోకి వచ్చినట్లేదు. సో అది మరి 3కి జరుపుతామని చెప్తారా, ఎట్లా జరుపుతారా అనేది నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. అది ఒకసారి ఆ జీవోలు వస్తే స్టడీ చేసినాక కామెంట్. అంటే ఎవరికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది ఇలా కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లు చేయడం వల్ల? నిజంగా ప్రయోజనం ఉందా? ఇది పాలకులుగా లేకపోతే పొలిటికల్గా వాళ్ళకి లాభం చేకూరడానికి పబ్లిక్ ఏదైనా లాభం ఉందా? లేదు, ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా చేస్తే 300 డివిజన్లు వాళ్ళు చేయరు నాకు తెలిసి. సో 300 డివిజన్లు ఇప్పుడు ఆల్రెడీ చేశారు. గతంలో 150 300 డివిజన్లు చేశారు. మరి 100 డివిజన్లకు ఒక కార్పొరేషన్ చేస్తారా ఏదో చూడాల్సిన అంశం ఒకటి. అడ్మినిస్ట్రేటివ్గా ఏంటంటే డీసెంట్రలైజేషన్ అనేది కొంత అవసరమే. ఇప్పుడు ఏమైతుంది, ఒకటే కమిషనరేట్ అయితే సెంట్రలైజ్ అవుతుంది. సో కొంత డీసెంట్రలైజ్ ఉంటుంది, కొంత ప్రజలకు కూడా కన్వీనియంట్గా సౌకర్యాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది చేసినంత మాత్రాన హైదరాబాద్ ఏదో ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే ధరలు పెరుగుతాయి లేదా రియల్ ఎస్టేట్ పెరుగుద్ది అనుకుంటే పొరపాటే. ఇదంతా కూడా ఏంటంటే గ్రోత్ అనేది న్యాచురల్గా ఉంటుంది.
మనం ఎంత ఆర్టిఫిషియల్గా తీసుకొస్తే మళ్ళీ అంత స్పీడ్గా అది పడిపోవడం జరుగుతుంది. కాబట్టి కాలమే ఒకటి సమాధానం చెప్తుంది. కానీ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే వాళ్ళ అంబిషన్ ఏదైతే ఉందో హైదరాబాద్ విత్ ఇన్ ద రింగ్ రోడ్లో అతిపెద్ద నగరం అని చెప్పేసి అనుకోవాలనుకునేటువంటి దేశంలో అతిపెద్ద అదే దేశంలో అతిపెద్ద నగరం అని చూపించుకోవడానికి పనికి వస్తుంది. కానీ బట్ నిజంగా సేవ చేయాలనుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ పెద్దగా ఉండి ఇప్పుడు ఆల్రెడీ 640 స్క్వేర్ కిలోమీటర్. మనం ఇంచుమించు కౌలాలంపూర్ మలేషియా అంతా ఉన్నాం హైదరాబాద్ నగరం ఆల్రెడీ. ఇంకా దాన్ని మొత్తం కలిపితే మాత్రం ఇంకా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ చాలా దెబ్బతింటుంది, ఇబ్బంది పడతాం. కాబట్టి డివిజన్స్ చేయడం మంచిదే, బట్ అది స్మూత్గా అది ట్రాన్సిషన్ అయితే బాగుంటుందని నాకు. అంటే ఈ మున్సిపాలిటీలని ఈ కార్పొరేషన్లో విలీనం చేయడం, అవి అప్గ్రేడ్ అయ్యి మున్సిపల్ కార్పొరేషన్ అవ్వడం మున్సిపాలిటీలు, దానివల్ల పబ్లిక్కి భారం పడే అవకాశం ఉందా, లేకపోతే మెరుగైన సేవలు వచ్చే అవకాశం ఉందా? రెండు ఉన్నాయి. మీకు ఇక్కడ భారం పడే అవకాశం ఉంది, ఎందుకంటే నేచురల్గా ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ పెరగడం జరుగుతుంది. సర్వీసెస్ కూడా డెఫినెట్గా పెరుగుతాయి. ఎందుకంటే ఒక సర్పంచ్ పాలించిన దానికి ఒక మేయర్ పాలించిన దానికి తేడా ఉంటుంది. ఇంతకుముందు ఒక పంచాయతీ సెక్రటరీ లేకపోతే అక్కడ ఒక చిన్న మున్సిపల్ కమిషనర్కు ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. సో సర్వీస్ డెలివరీ కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది, కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ వాళ్ళకు వస్తాయి. అదే టైంలో ఎక్కువ ట్యాక్సెస్ కూడా వాళ్ళ పైన పడడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఏంటంటే ఆ ట్యాక్స్ బర్డెన్ కొంత వాళ్ళ మీద తగ్గిస్తే అది కొంత ఉపయోగంగా ఉంటుంది. ఓకే. అప్పట్లో మావోయిస్టులు థ్రెట్ ఉండేది, మీ మీద పోస్టర్లు కూడా వేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు మావోయిస్టులని నక్సలిజాన్ని మార్చి కల్లా అంతం చేస్తామంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని దళాలు రన్నింగ్లో ఉన్నాయి, ఎంతమంది లొంగిపోతున్నా కూడా. మీకేమనిపిస్తుంది, పూర్తిగా అంతమయ్యే అవకాశం కనిపిస్తుందా? సో ఇప్పుడు వరంగల్ పీడీడీఆర్డీగా చేసినప్పుడు నేను కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నాను. యాక్చువల్గా అక్కడ ఒక కొత్తగూడెం అని మండలం ఉంది, కొత్తగూడ. ఆ మండలంలో బీడీ తునికాకు సేకరణ చేస్తారు. ఈ తునికాకు సేకరణలో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక బీడీ కట్ట కడుతుంటారు, ఆకుల కట్ట. ఆకు కట్ట కట్టినప్పుడు దానికి ఒక కట్టకు 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంటారు, అంటే పైసా ఉంటుంది దానికి, డబ్బులు అంత ఇస్తుంది. దానికి మేము డబ్బులు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మహిళా సంఘాలతోటి మేమే తునికాకు సేకరణ చేపట్టినాం. సో మా మహిళా సంఘాలు డబుల్ వేజెస్ ఇచ్చినారు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఈ నక్సల్ గ్రూప్లకు, సో ఇక్కడ నుంచి వాళ్ళకు కొంత ఏదో అవినాభావ సంబంధాలు ఉన్నట్టున్నాయి. అది మాకు తెలియకుండా మేము అందులో ఎంటర్ అయినాం. సో అప్పుడు వాళ్ళు కొంత వాళ్ళ ఫైనాన్స్ సోర్స్ దెబ్బతిన్నదని నా మీద వాళ్ళు పోస్టర్లు వేసిండ్లు. సరే, తర్వాత కాలంలో మహిళా సంఘాల వాళ్ళు కూడా అందరూ యునైట్ అయిన్లు. తర్వాత మేము అంతా డిస్పోజ్ చేసినాం. అది సమసిపోయినటువంటి ఇష్యూ ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే బై మార్చ్ ఎండింగ్ వాళ్ళని నిర్మూలించాలనేటువంటి ఒక కంకణం మీద కట్టుకొని ప్రయత్నం చేస్తుంది. బట్ నేతలు పోయినారు. బట్ ఒక ఇష్యూ ఏంటంటే ఎందుకు ఈ నక్సలిజం ఈ దేశంలో ఆవిర్భవించింది, వాళ్ళు అసలు ఎందుకు ఆవిర్భవించింది, ఎందుకు వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. నక్సలైట్ సమస్య ఓన్లీ ఒక శాంతి భద్రత సమస్య కాదు, అది డెవలప్మెంట్ అంశంతో ముడిపడ్డటువంటి ఆ సమస్య కూడా. మన రాష్ట్రంలో కూడా ఎప్పుడైతే మనం ఎక్కువ వెనుకబడి ఉన్నామో అప్పుడు నక్సల్స్ సమస్య ఎక్కువ ఉండే. ఎప్పుడైతే మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువ తీసుకొని నక్సల్ గ్రామాల్లోకి వెళ్ళేసి రోడ్లు వేయడము, తర్వాత వంతెనలు కట్టడము, ఈరోజు వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరగడము, విద్యా అవకాశాలు పెరగడంతో ఆటోమేటిక్గా వాళ్ళ దాంట్లో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. అదే సన్నగిలుతుంది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ వీళ్ళు కొంత పనిచేసినా అది పోతుంది. ఇవాళ నక్సలిజం సర్వైవ్ అవుతుందంటే ఇంటీరియర్ ఏరియాలలో సర్వైవ్ అవుతుంది, ఫారెస్ట్ ఏరియాలలో సర్వైవ్ అవుతుంది, డెవలప్మెంట్ చూడని ఏరియాలలో వాళ్ళు సర్వైవ్ అవుతుంది. సో ఈ దేశంలో ఏంటంటే 78 ఏళ్ళ స్వాతంత్రంలో ఈరోజు కూడా స్వాతంత్ర ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందనటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు. కాబట్టి అక్కడి ప్రాంతాల్లో అది సర్వైవ్ అవుతుంది. సో మోటివేట్ అయిపోతారు అక్కడ జనం. అందుకనే ఈ సమస్యను మనం పరిష్కరించాలంటే మనం లా అండ్ ఆర్డర్ కోణం నుంచి కాకుండా సోషో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం మానవత్వంతో పోతే సమస్య ఆటోమేటిక్గా రూట్ అవుట్ అవుతుంది. మీరు ఎంత మీరు మిలిటరీ యాక్షన్ తీసుకుంటామన్నా రాబోయే కాలంలో మళ్ళీ అది ఇంకో రూపంలో కూడా వస్తుంది. ఈ దేశంలో అంత తొందరగా నేను అణచివేస్తాను అనుకుంటే కుదరనటువంటి అంశం. చిరంజీవులు గారు, ఇప్పుడు కవిత గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అయ్యారు, ఇప్పుడు రాజీనామా చేశారు, కొత్త పార్టీ పెడదామని ఆవిడ అనౌన్స్మెంట్ కూడా చేశారు, కొత్త పార్టీ పెడతామని. ఎలా ఉండే అవకాశం ఉంది ఆ పార్టీ? ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం వాళ్ళ కుటుంబంలో
ఏర్పడ్డటువంటి అంత కలహాల వల్ల ఆమె బయటకు వచ్చి రాజీనామా చేస్తూ ఉంది. ఆమె 10 సంవత్సరాలు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసింది, ప్రజలకు ఎంత చేరువలో ఉంది అని ఆమె అంతర్గతంగా ప్రశ్నించుకుంటే బాగుంటుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది ఏంటంటే ఆమె బయటకు వచ్చి పార్టీ పెడుతుంటే ఈ దేశంలో ఎవరన్నా పెట్టుకోవచ్చు. మరి ప్రజల్ని మీరు నమ్మించగలిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే 100% సక్సెస్ అవుతారు. బట్ మీకు ఆ కెపాసిటీ ఉందా, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారనేది మీరే చూడాలి. ఎందుకంటే మీరు రెండోసారి నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినారు, ఫస్ట్ టైం గెలిచిండ్రు. సో కాబట్టి ఆ అనుభవాలు మీకు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు రాబోయే కాలంలో మీ స్ట్రాటజీ మీరు వర్కౌట్ చేసుకోండి. మీరు బీసీల కాజ్ కూడా తీసుకుంటామని చెప్పి మేము చదివినాం, బీసీల కొరకు పార్టీ పెడతాను. ఇప్పుడు మేము బీసీలం ఏమంటున్నామంటే మీరు పార్టీ పెట్టడం మాకు అభ్యంతరం లేదు, కానీ బీసీ ఉద్యమం అనేది బీసీల నాయకత్వంలోనే నడవాలి. 100% బీసీల ఉద్యమానికి నాయకత్వం వహిస్తారు. ఇప్పటి వరకు మేము అనేక అగ్రకుల నాయకుల ఉద్యమాలు చూసినాం, వాళ్ళ చేతిలోకి తిరిగి మళ్ళీ ఫలితాలు పోయినాయి. ఈసారి అట్లాంటి పరిస్థితి రాకూడదని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఏంటంటే బీసీ ఉద్యమం అనేది బీసీల నాయకత్వంలో జరగాలి. ఓకే, బీఆర్ఎస్ చెప్తుంది, కవిత గారు మాట్లాడుతుంది అంతా కూడా కాంగ్రెస్ స్క్రిప్టే అని చెబుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే అది మనకు తెలియని దానిపైన నేను కామెంట్ చేయలేను. బట్ ఓకే, అది వాళ్ళకి సంబంధించిన అంశం, పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు అంటే కవిత గారికి బీసీల మీద చిత్తశుద్ధి అని భావిస్తున్నారా? బీసీ యాంగిల్లో చెప్పండి. ఇప్పుడైతే ఆమె మాట్లాడుతున్నారు. మరి గత 10 సంవత్సరాలు ఆమె బీసీల కొరకు ఏం చేసిందో ఆమె చెప్తే బాగుంటుంది. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడితే మనం చెప్పగలిగేది ఏం లేదు. బీసీ ప్రజలు దాన్ని అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు, దానికి సరి అయినటువంటి సమాధానాన్ని కరెక్ట్ టైంలో ఇవ్వగలరు. ఓకే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కవిత గారిని బాగా డ్యామేజ్ చేసింది, పొలిటికల్గా బాగా దెబ్బతిన్నారు. అయితే బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతినడానికి, 0 స్థానాలు సాధించడానికి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి అనేది బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు లేటెస్ట్గా. దీన్ని ఏమంటారు మీరు? దాని ప్రభావం ఎలా ఉంటుందా పార్టీ మీద? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా జనానికి గుర్తుందా, మర్చిపోయారా? ప్రజలు అంత తొందరగా మర్చిపోతారని మనం అనుకోకూడదు. అంటే తాత్కాలికంగా మర్చిపోతారేమో కానీ, బట్ మళ్ళీ ఎన్నికల టైంకి వచ్చే వరకే రాజకీయ నాయకులు చాలు వాళ్ళే అవన్నీ బయటకు తీసి ఎదుటివారి వీక్నెస్ అన్ని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ డెఫినెట్గా కొంత పార్టీ మీద ఇంపాక్ట్ చూపించి ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు సత్యం ఎంతవరకు అసత్యం అనేది మనకి ఇంకా అది కోర్టులలో ఉంది కాబట్టి ఆ కాలం నిర్ధారిస్తుంది. సో దీనిపైన మనం పెద్దగా కామెంట్ చేసేది ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసినారు పార్లమెంట్ ఎన్నికలలో, మనం చూసి బీఆర్ఎస్కి దెబ్బ పడింది. ఇప్పుడు కవిత గారి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఆ స్కామ్ వల్ల? అదే కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా దాని స్కామ్ ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు ఎట్లాగూ మనం ప్రజల ముందుకు పోయినప్పుడు ఈ ఇష్యూస్ అన్ని బయటకు తీస్తారు ప్రత్యర్థులు, కాబట్టి దాని ఇంపాక్ట్ దానిపైన పడుతూ ఉంది. బట్ ఆమెకున్నటువంటి పథక రచన ఏంటో, మరి ఆమెకున్న వ్యూహాలు ఏంటో తెలిస్తే మరి ప్రజల్లోకి ఎట్లా చొచ్చుకొని పోగలుగుతుంది అనేటువంటి దానిపైన ఆమె విజయం ఆధారపడి ఉంటుంది. అంటే జనం అయితే మర్చిపోలేదు ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. అంత తొందరగా జనాలు ఏం మరవరు, మనం అనుకున్నంత తొందరగా ఏం మరవరు. మరిచినా మళ్ళీ దాన్ని తిరగదోడుతూ ఉంటారు ప్రత్యర్థులు. ఓకే, చిరంజీవులు గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్కి చిత్తశుద్ధి ఉందని భావిస్తున్నారా మీరు? ఏమీ లేదు, 100% లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పుకున్నా మేము ఎందుకు లేదు అనే విషయం మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదటి ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పిండ్రు. ఓకే, వాళ్ళు వచ్చిండ్రు, సరే అధికారంలోకి డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు 2023లో. ఫిబ్రవరిలో కులగణన చేస్తామని చెప్పేసి ఒక అసెంబ్లీ తీర్మానం చేసినారు. ఆ తర్వాత మార్చిలో జీవో ఇచ్చినారు, ఆ తర్వాత మర్చిపోయినారు. మళ్ళీ ఏం చేసినారు వీళ్ళు, జూలై ఆగస్టులో మన ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేశారు. సో అప్పటికి వాళ్ళు కులగణన మాట మర్చిపోయినారు, 42% మర్చిపోయినారు. అప్పుడు బీసీలందరూ సంఘాలుగా ఏర్పడి వాళ్ళు కొంత పోరాటం చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో దిగి వచ్చి అక్టోబర్లో కులగణన చేస్తామని జీవో ఇచ్చి నవంబర్లో చేశారు. సరే, చేసిన దాని రిపోర్ట్ కూడా ఈరోజు కూడా పబ్లిసైజ్ చేయలే ఒకటి. ఆ తర్వాత అనేక సంఘాలు మేము కూడా అందులో పాల్గొని రిపోర్ట్స్లో తప్పులు ఉన్నాయని చెప్పినాక మళ్ళీ రెండోసారి కూడా కులగణన చేసినారు. సరే, వీళ్ళు ఏం చేసినారు, మళ్ళీ 9వ షెడ్యూల్లో పెట్టడానికి మార్చిలో 2 బిల్లులు పెట్టారు, 42% కేంద్రానికి పంపించేశారు. నామమాత్రంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వదిలేశారు.
సో మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే మీరు తమిళనాడులో జయలలిత గారు ఎట్లయితే పోరాటం చేశారో కేంద్రం మీద 9వ షెడ్యూల్లో పెట్టడానికి అదే పద్ధతిలో అనుసరించాలని చెప్తున్నాం, కానీ వీళ్ళు ఫాలో అవుతలేరు. ముఖ్యంగా ఏంటంటే మేము ఏమన్నాం, తమిళనాడులో జయలలిత గారు ఒక 6 సార్లు అఖిలపక్షాన్ని పిలిచి వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేసి వాళ్ళను ఢిల్లీకి తీసుకెళ్ళి అప్పటి ప్రధాని పివి నరసింహారావును కలిసి ఒప్పించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు తక్షణం వాళ్ళకి ఏదో అవసరం ఉందంటే అఖిలపక్ష సమావేశాన్ని పెడతారు, కానీ మేము ఇన్నిసార్లు అడిగినా ఏ రోజు కూడా అఖిలపక్ష సమావేశం పెట్టలేదు. అఖిలపక్ష సమావేశం వాళ్ళు ఏమంటున్నారంటే అసెంబ్లీలోనే అందరూ మద్దతు ఇచ్చారు కదా, అసెంబ్లీలో మద్దతు ఇస్తే వెళ్ళింది, అసెంబ్లీ బయట బీజేపీ ఏం మాట్లాడుతుంది, ముస్లింల విషయంలో అవి వాళ్ళు మాట్లాడు కానీ అఖిలపక్షం పెడితే అది క్లారిటీ ఇవ్వచ్చు కదా. ముస్లిం వాళ్ళు ఏమంటున్నారు, 10% రిజర్వేషన్ ఇలా ముస్లింలకు ఉంది అని అన్నారు. వాస్తవానికి ఇందులో బిల్లులో లేదు. లేనప్పుడు మరి మీరు అఖిలపక్షం పెట్టి అందులో ఎక్కడ ఉంది ఇది బిల్లు అని వాళ్ళు చూపించవచ్చు కదా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఒకటి. రెండోది మేము పోయినప్పుడు మేము అపాయింట్మెంట్ అడిగినా కానీ ప్రధానమంత్రి గారు ఇవ్వడం లేదనేది వీళ్ళ వాదన. మీకు ఎన్నిసార్లు మీరు ఇప్పుడు ప్రధానమంత్రిని కలిసి వచ్చారు, మీరేమన్నా అసెంబ్లీలో చెప్తిరి నినాకమున జరిగిన నీటి దాంట్లో నేను ప్రధానమంత్రిని అడిగి ఇది మార్పిచ్చాను అది మార్పిచ్చానని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడేమన్నా తెలంగాణ రైజింగ్కు కూడా ప్రైమ్ మినిస్టర్ని అడగంగానే అపాయింట్మెంట్ దొరికితే పోయి మీరు వారిని కలిసి ఇక్కడికి ఇన్వైట్ చేసినారు. అట్లాంటప్పుడు మరి మా ఇష్యూలో ఎందుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేరు, పోనీ నిజంగానే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేరు అనుకో, మీరు అప్పుడు చేయాల్సిన పని ఏంటి, తక్షణం ఇప్పుడు మీ రాహుల్ గాంధీ గారి మీద కేసు పెడితే తెలంగాణ బంద్ అంటారు, ఇంకేదో బంద్ అంటారు. మరి ప్రధానమంత్రి మీద అపాయింట్మెంట్ ఇస్తలేని తెలంగాణ బంద్ కాల్ చేయండి. నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేస్తలేరు? మీరు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఏదో మన ఈవీఎంస్ మీద తర్వాత ఓటర్ లిస్ట్ రివిజన్ మీద పార్లమెంటును స్తంభింపజేశాడు వర్చువల్గా వర్షాకాలంలో ఓట్ చోరీ కేసు మీద. మరి ఇప్పుడు మా ఇష్యూ మీద ఎందుకు స్తంభింపజేయడు, ఎందుకు మాట్లాడు, ఒక్క నిమిషం కూడా మాట్లాడాలి. కాబట్టి మేమేమంటున్నాం, మీకు ఆ చిత్తశుద్ధి లేదు. కేవలం బీసీలను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు పొంది అధికారంలోకి రావడానికి మీరు ప్రయత్నం చేసినారని చెప్తున్నాం. అంటే జనం ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఎవరిని విలన్గా భావిస్తున్నారు, బీజేపీనా లేకపోతే బీఆర్ఎస్నా లేకపోతే కాంగ్రెస్నా? ఈ 3 పార్టీలు కూడా ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీ. ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉంది, వాళ్ళు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది. ఎవరు చేశారండి ధర్నాలు ఈడబ్ల్యూఎస్ కొరకు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మీరు 1992లో ఇందిరా సాహ్ని కేసు, ఇందిరా సాహ్ని కేసు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, 90లో బీపీ సింగ్ గారు ఈ మండల్ కమిషన్ రిపోర్టు బయటకు తీసి 27% రిజర్వేషన్ ఉద్యోగాలలో అమలు చేసినప్పుడు ఇందిరా సాహ్ని కేసు సుప్రీంకోర్టుకు పోయింది. ఆ జడ్జిమెంట్ రాకన్నా మొదలే ఈయన మనసు ఆగలే, ఆధిపత్య కులాలకు అగ్ర కులాలకు కూడా నేను రిజర్వేషన్ ఇవ్వాలని 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక జీవో ఇచ్చాడు రిజర్వేషన్. అది కూడా ఛాలెంజ్ అయింది. ఆ ఇందిరా సాహ్ని కేసులో విన్నటువంటి 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఇవ్వడానికి వీల్లేదని కొట్టేసిన తర్వాత మళ్ళీ 2005లో మన్మోహన్ సింగ్ ఒక మేజర్ సిన్హా కమిషన్ ఇస్తే ఆ కమిషన్ కూడా స్టడీ చేసి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పలే. కానీ ఆ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని 2019లో ఎవరు అడగకన్నా మొదలే జనవరి 7th రోజు క్యాబినెట్ డెసిషన్, 8th రోజు లోక్సభ పాసు, 9 రోజు రాజ్యసభ పాసు, 12 రోజు రాష్ట్రపతి ఆమోదం, 14 నుంచి దేశవ్యాప్తంగా అమలు. మరి అట్లాంటప్పుడు మా బిల్లులు మీకు ఎందుకు అడ్డం వస్తున్నాయి? నీకు రాజ్యాంగాన్ని సవరించి 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ తెస్తావు, మాకేమో బీసీలోకి వచ్చేస్తే నీకు ఇవ్వడానికి 9th షెడ్యూల్లో పెట్టడానికి నీకు ఇష్టం లేదు. ఓకే, రేవంత్ సర్కార్ జీవో కూడా తీసుకొచ్చింది కదా, అంటే ఇక్కడ ఆ జీవో చెల్లని జీవో అనేది మా అందరికీ తెలుసు. మేము మొదటి నుంచి కూడా జీవో చెల్లదని చెప్పినాం ప్రభుత్వానికి. అవి కోర్టులు కూడా ఆటోమేటిక్గా స్టే ఇచ్చేసినాయి, అది చెల్లవు. వీళ్ళ స్వతంత్ర భారతంలో 8 రాష్ట్రాలలో జీవోల ద్వారా తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లు కొటేషన్లు. సో మీకు ఇక్కడ మార్గం ఏంటంటే ఒకటే ఒక మార్గం, తమిళనాడు మార్గం 9th షెడ్యూల్, లేదా ఆర్టికల్ 15(5) కానీ 16(4) కానీ 271, 243 D6, T6 మార్చాలంటే నువ్వు మళ్ళా దేశవ్యాప్తంగా సర్వే చేసి వెనుకబాటుతనాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ ఆర్టికల్స్ను మార్చాలి. అది ఇప్పుడు అయ్యేది మాది రెడీగా ఉంది 9th షెడ్యూల్లో. సో మీరు అది చేయమని చెప్తున్నాం, అది చేయరు మీరు. ఇక బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం. ఇక్కడ వాళ్ళకి అసలు ఒక స్టాండ్ లేదు. ఈ రోజు కూడా వాళ్ళు ఒక్క సభ కూడా ఈ 42% మీద వాళ్ళు నిర్వహించలేదు. వాళ్ళ పుణ్యం అని చెప్పేసి అంతకుముందు 34% ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 23కు పడిపోయింది. వాళ్ళు
చేసినటువంటి నిర్వాహకంతో ఇవాళ బీసీలకు శాశ్వతంగా లోకల్ బాడీస్లలో రిజర్వేషన్లు తగ్గిపోయినాయి. ఇవాళటి కూడా వాళ్ళకు బీసీల రిజర్వేషన్ మీద స్టాండ్ లేదు. అందుకే ఈ మూడు పార్టీలు ఈక్వల్గా బీసీలను మోసం చేస్తున్న పార్టీలే. ఈ మూడు పార్టీలు శత్రువులనే బీసీలు భావిస్తుంది. ఓకే, చిరంజీవులు గారు, ఇప్పుడు మీరేమో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది మీది ఉంది, మరికొన్ని ఫోరమ్స్ ఉన్నాయి, కొన్ని పార్టీలు కూడా బీసీలకు సంబంధించి వస్తున్నాయి. అంటే ఇక్కడ నాయకత్వం అందరూ కలిసి ఒక కోఆర్డినేషన్ ఎక్కడ లోపిస్తుంది? అందరూ కలిసి ఒక వేదిక మీద పోరాటం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇక్కడ చాలామందికి అందరూ బీసీ సంఘాలు ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ ఈ బీసీ సంఘాలు కొన్ని బీసీ సంఘాలు ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయో తెలుసుకోవాలి. ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది? అంటే ఎవరి పొలిటికల్ పార్టీ ఏ బీసీ సంఘానికి ఉందనేది వాళ్ళకి తెలుసు. నేను ఇక్కడ అంటే చెప్పాల్సిన తెరవనకాల ఒక రహస్య ఎజెండా ఉందంటారా? ఉంది కొన్ని సంఘాలకు. మ్మ్. అందుకనే మనం కలవడానికి అక్కడ వీలు ఏర్పడడం లేదు. సో ఆ సంఘాల పేర్లు నేను నేమ్ చేయను. అంటే బీసీ రిజర్వేషన్లు అమలు అవ్వకుండా అడ్డుకుంటున్నది బీసీలోని కొన్ని సంఘాలే. కొన్ని సంఘాలు ఆటోమేటిక్గా వచ్చినాయి. ప్రలోభాలకి. గతంలోనే జీవోలు అనేది వచ్చినాయి. జీవోల ద్వారా రాదురా బాబు కొట్టేస్తారని చెప్పినాం మేము, కొట్టేసినారు లాస్ట్కు. సో మరి ప్రజలకు తెలుసు. మనం ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి అనవసరం కాంట్రవర్సీ కాకుండా నేను చెప్పేది ఏంటంటే, ఈ సంఘాలన్నీ కూడా అన్ని బీసీల ఇంట్రెస్ట్ల కొరకు వచ్చినటువంటి సంఘాలు లేవు. కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ పనిచేసే సంఘాలతో మేము కలిసి పనిచేయడానికి మాకేం అభ్యంతరం లేదు. అంటే మీరు చెప్తుంది కొన్ని, మీరు కీలకమైన ఆరోపణ చేస్తున్నారు. కొన్ని పార్టీల్లోని కొంతమంది ముఖ్య నాయకులు లేకపోతే కొన్ని పార్టీలు బీసీ సంఘాలు ఇప్పుడు కొత్తగా వస్తున్నవి కావచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నవి కావచ్చు, వాళ్ళని తెర వెనకాల ఉండి వీళ్ళే నడిపిస్తున్నారు అంటున్నారు. తెర వెనుక ఉండి నడిపించడం కాదు, వాళ్ళ మద్దతుతో వీళ్ళు నడుస్తున్నారు. కొంత లాభం అయ్యేది వాళ్ళకి, కొంత అప్లికేషన్ ఉంది వాళ్ళకు. సో వాళ్ళ సర్వైవల్ కొరకు దేని కొరకు వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి, సర్వైవల్ కోసం. అంతే కదా మరి. నేచురల్గా ఇప్పుడు బతుకు తెరువు కోసం అంతే మరి. అట్లాంటప్పుడు మీకు ఏం జరుగుతుంది? సో మనం అందరం కలిసి రమ్మంటే వాళ్ళు ఎట్లా వస్తారు? సో ఇక రారు వాళ్ళు. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళవి వేరు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఎవరి పంతాలో వాళ్ళని చేసుకుందాం. లెట్ బీసీ భావజాలం అనేది ప్రజలకు రీచ్, కానీ ప్రజలే నిర్ధారించుకుంటారు ఎవరు మన కొరకు పనిచేస్తున్నారు, ఎవరు మన కొరకు పనిచేస్తలేరు. అది మనం ఉన్నటువంటి స్టాండ్.